ఏదైతే షాంఘైకి సంబంధించి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సమిట్ ఏదైతే జరిగిందో ఆ సమిట్ లో వీళ్ళందరూ అంటే జీపింగ్ కానీ లేకపోతే పుతిన్ కానీ అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా మాట్లాడుకున్నారు, లాంగ్వేజ్ ఏంటి, వార్నెస్, వాళ్ళకున్న రిలేషన్ అనేది చాలా క్లియర్ గా ఆ వీడియోస్ లో కనిపించింది. అది చూసిన తర్వాత వెంటనే యాంగిల్ మార్చేసింది అమెరికా కానీ ట్రంప్ కానీ, వెంటనే యాంగిల్ మార్చేశారు. టాక్సెస్ కి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఏవైతే టాక్సెస్ కి సంబంధించి నెగోషియేషన్స్ అనేది సరిగ్గా జరగలేదు కాబట్టి మేము టారిఫ్స్ అనేది విధించాం ఇండియాపై అని చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మేము టాక్సెస్ తీసుకొచ్చాం. కానీ ఎప్పటికైనా ఇండియా అనేది వరల్డ్ లో లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి ఇండియా అనేది యూరోప్ తో కానీ అమెరికాతో కానీ మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఈ రష్యా అండ్ చైనా ఇవి రెండు డిక్టేటర్స్ అని చెప్పి వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు చాలా క్లియర్ గా, డిక్టేటర్స్ అని చెప్పేసి. ఆ డిక్టేటర్స్ అని అడ్రస్ చేసి ఏంటంటే అక్కడ నుంచి మీరు వీరవ్వండి, నాతోనే జతపరచండి. ఇనిషియల్ గా ఏంటి భయపెట్టిద్దామని ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇటు టెర్రరిస్టులను కూడా యాక్టివేట్ చేశారు పాకిస్తాన్ నుంచి మనం ప్రెషర్ చేయడానికి ట్రై చేశారు. ఇంకో పక్కన ఆంక్షలు విధించి ప్రెషర్ చేయడానికి ట్రై చేశారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇండియా లోబడట్లేదు. ఐ మీన్ ఇండియా తగ్గట్లేదు ఎక్కడ. అసలు ఇండియా భయపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు టారిఫ్స్ కోసం అన్న మా దగ్గరకు వస్తారు, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని చెప్పి ఆశించారు. కానీ దానికి విరుద్ధంగా ఇండియా పాలసీ మేకింగ్ ని మార్చుకుంది. మిషన్ 40 అని చెప్పేసి కొత్త దేశాలతోని వ్యాపార సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన మనం చూస్తే కనుక ఫార్మాకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని కూడా రష్యా, నెదర్లాండ్స్ లాంటి వేరే దేశాలకి, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన దేశాలు అలాగే రష్యాకి, మిగతా కంట్రీస్ కి కూడా ఫార్మాకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా చేసి ప్లాన్ కూడా చేస్తున్నారు. సో పాలసీ మేకింగ్ ని మార్చుకుంటుంది, అన్నిటినీ మార్చుకుంటుంది. అసలు అమెరికాతోనే సంబంధాలు అవసరం లేదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా అవసరం పడకుండా ఎలా బతకొచ్చు, ఎలా ఉండొచ్చు ఇండియా అనేది ఇండిపెండెంట్ గానే ఎలా ఇవాల్వ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంలోనే భారత్ ముందుకెళ్తుందని చెప్పి భారత్ వేస్తున్న ప్రతి అడుగుని గమనించి భయపడి ఇది ఒక శక్తిగా ఎదుగుతుంది, ఒక సుప్రీం లీడర్ గా ఇండియా అనేది ముందుకెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళతోని మరి విరుద్ధం వద్దు, అంటే వీళ్ళతో ఎనిమిటీ వద్దు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం, మళ్ళీ వెనకకి తీసుకుందాం, వీళ్ళని మళ్ళీ మన పక్కకు తీసుకుందాం అన్న ప్రయత్నంలోనే ఇప్పుడు ఆ యాంగిల్ మార్చుకొని ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రష్యా, చైనా ఈ రెండింటిని డిక్టేటర్స్ అని ఎందుకు అంటున్నారు అని అంటే, నువ్వు డెమోక్రసీ, మేము డెమోక్రసీ, యూరోపియన్ యూనియన్ డెమోక్రసీ, దాంతో పాటు యుక్రెయిన్ కి సంబంధించి యుక్రెయిన్ కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీగా కన్సిడర్ చేయాలి. సో మనమంతా ఒక గ్రూప్ లాగా ఉండాలి, మనమంతా ఫ్రెండ్స్, మనమంతా ఒక దోస్తులం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాంగిల్ మార్చారు. రానున్న కొన్ని రోజుల్లోనే, అంటే ఇంకో వారం 2 వారాల్లో మెల్లిగా మనం చూస్తే కనుక ఆ టాక్సెస్ టారిఫ్స్ ఏవైతే వేశారో అవి కూడా తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆద్యప ఒకటే ఉంది ప్రస్తుతానికి ట్రంప్ కి సంబంధించి, అమెరికాకి సంబంధించి. కానీ ఇండియా ఆచి తూచి అడుగులు వేస్తుంది రానున్న రోజుల్లో. అమెరికాని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఇండియా చేయదు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ చేసిన ఈ ఎదవ పనులు అని చెప్పాలి, ఒక రకంగా వాడు చేసిన పిచ్చి పనులు అని చెప్పాలి, వాడుకున్న డిమెన్షియా, అలాగే వాడుకున్న ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ. అంటే ముందు విరుచుకుపడి ఎన్ని పడితే అన్ని ట్యాక్సెస్ వేసేద్దాం, దాని తర్వాత తగ్గించి నేనే మంచోండి. ఇంకో పక్కన మనం ఇంకో పాయింట్ చూస్తే నోబెల్ పీస్ ప్రైజ్ పాకిస్తాన్ అలాగే ఇండియాకి సంబంధించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అలాగే పెహల్గాం దాడులు ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి నేనే మొత్తం మధ్యవర్తిత్వం చేశాను, నేనే అన్నిటినీ పీస్ టాక్స్ ని తీసుకొచ్చింది నేనే అని ఆయన చెప్పుకొచ్చినప్పుడు ఇండియా దాన్ని తోసిపుచ్చింది. ఇండియా పార్లమెంట్ సాక్షిగా చాలా క్లియర్ గా ఇది బైలాటరల్ డిస్కషన్స్ వల్ల మేము పాకిస్తాన్ తోని వారిని ఆపేసాం, మేము పాకిస్తాన్ కి ఇంటిమేట్ చేసామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినప్పుడు ఇది హట్ అయ్యాడు. ఈగోకి తీసుకున్నాడు, పర్సనల్ గా తీసుకున్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించి ఏదైతే తనకి అడ్వకేసీ, అంటే తనని మనం ప్రమోట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో కూడా ఒక అక్కస్తు లాంటిది పెట్టుకుని ఇండియాపై ఇంకా టారిఫ్స్ పెంచి వీళ్ళ మెడలు విరుద్దామని ప్రయత్నం చేశాడు. కానీ మొత్తం మీద ఇప్పుడు కాళ్ళ బేరానికి అమెరికా ఇండియా వైపు మొగ్గు చూపిస్తుంది, కాలత్రానికి వస్తుంది, ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గిందా? భారత్ తో సఖ్యత కుదుర్చుకొని భారత్ తో ముందుకు వెళ్ళాలి, భారత్ తో మనకు శత్రుత్వం మంచిది కాదు, భారత్ డెఫినెట్ గా ఎదుగుతుంది కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఓవైపు మోదీకి ట్రంప్ ఫోన్ చేశారన్న వార్తలు కానివ్వండి, ఇప్పుడు స్కాట్ బేసెంట్ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా భారత్ తో మళ్ళీ ఫ్రెండ్షిప్ కి సిద్ధమవుతున్నారా? భారత్ దగ్గరకు ఒక రకంగా కాళ్ళ బేరానికి వస్తుంది అమెరికా. ఖచ్చితంగా మనోజ్, ఖచ్చితంగా కాల బేరానికి వస్తుంది. రానున్న 2-3 వారాల్లో మనపై ఉన్న ట్యాక్సెస్ అన్ని కూడా తొలగించే అవకాశం ఉంటది. ట్రేడ్ కు సంబంధించి ఒక మీటింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నిన్న యుఎస్ఎంసీ ఇండియాకి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ కూడా చాలా క్లియర్ గా ఏమని పెట్టారు అని అంటే, రానున్న కొన్ని రోజుల్లోనే ట్రేడ్ కి సంబంధించి అలాగే డిఫెన్స్ కి సంబంధించి అలాగే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ వీటికి సంబంధించి మీటింగ్స్ కూడా ఉండబోతున్నాయి. మాకెప్పుడు ఇండియా ఒక ఫ్రెండే, ఒక రిలేషనే, ఒక స్ట్రాటజిక్ పార్ట్నరే అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ ట్వీట్ లో. దాని తర్వాత ఇక రవాణా కూడా రానున్న రోజుల్లో ఆయన యాంగిల్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఇప్పటికీ ఏం చెప్తున్నాడు అని అంటే,
ఒకటి ట్రేడ్ కి సంబంధించిన నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగకపోవడంతో మేము ట్యాక్సెస్ వేసాం. అండ్ ఇండియాకి సంబంధించి ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పంపించడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ట్యాక్సెస్ వేసాము అని చెప్పి పీటర్ నవారో చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు యాంగిల్ మార్చారు. మొన్నటిదాకా ఏంటి, వార్ ని దగ్గరుండి ఇండియానే, యుక్రెయిన్ అమెరికాకి సంబంధించిన వార్ ని దగ్గరుండి ఇండియానే ముందుకు తీసుకెళ్తుంది. ఇండియా ఏదైతే చమురు కొనుగోలు చేస్తుందో దాంతో వచ్చే డబ్బులతోనే ఈ యుక్రెయిన్ కి సంబంధించి రష్యాకి సంబంధించిన వార్ అనేది ముందుకెళ్తుంది. యుక్రెయిన్ లో ఎంతో మంది చనిపోవడానికి ఇండియా కారణమని ఇలాంటి బలమైన కారణాలు చెప్పిన పీటర్ నవారో కానీ లేకపోతే సెనేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట మార్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియా ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్, దాంతో పాటు యుక్రెయిన్ అలాగే అమెరికా మనమంతా ఒకటి, మనం కలిసి ముందుకెళ్ళాలి. ఈ డిక్టేటర్స్, ఈ నియంతలు రష్యా కానీ చైనా కానీ ఈ నియంతలతోని మీరు కలవకూడదు, మీరు వాళ్ళతో ఉండకూడదు, ఉండడం కరెక్ట్ కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి అని ఇప్పుడు రిక్వెస్టింగ్ మోడ్కి వచ్చింది. ఇంతకు ముందంతా పాయింటింగ్ అవుట్ అంటే రేల్ చూపించారు, మీరే 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 అని చెప్పేసి. అక్కడ నుంచి ఇప్పుడు యాంగిల్ మారిపోయి ఇప్పుడు రిక్వెస్టింగ్ మోడ్, మీరు ఆలోచించాలి, మీరు మంచి డెమోక్రసీ, మీరు బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి యాంగిల్ మారింది. రానున్న రోజుల్లో ఇంకా మారుద్ది. ఇంకా మారి చర్చల కోసం బతిమలాడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చర్చల కోసం బతిమలాడతారు, టాక్సెస్ అన్ని తీసేస్తారు, ఇండియాని కలిపి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. కానీ మోదీ మాత్రం దానికి ఒప్పుకోరు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలు మాత్రం తీసుకోదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుద్ది అమెరికన్ కానీ ఖచ్చితంగా వాళ్ళని దూరంగానే పెట్టి వాళ్ళు లేకుండానే మనం ముందుకెళ్లే ప్లాన్స్ మిషన్ 40 కావచ్చు, అలాగే ఫార్మాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, మిగతా సంబంధించిన ఎక్స్పోర్ట్స్, పాలసీ మేకింగ్, ఇక్కడ ఉండే వాళ్ళు లబ్ధి పొందేలాగా సెక్టార్స్ కి, కొన్ని సెక్టార్స్ కి సంబంధించి టెక్స్టైల్స్ కానీ జ్యువెలరీ కానీ ఇలాంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పాలసీ మేకింగ్ కూడా చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ట్యాక్సెస్, సబ్సిడీస్ వాళ్ళకన్నీ ఇచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది. సో రానున్న రోజుల్లో మోకాళ్ళపై నిల్చుంటది ఖచ్చితంగా అమెరికా. మన బతిమలాడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తం మీద పుతిన్ జిన్పింగ్ తో మోదీ భేటీ అవ్వడాన్ని ఇద్దరు నియంతలతో భేటీ అయ్యారు అనే రకంగా కోట్ చేశారు స్కాట్ బెసెంట్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ. సో నియంత అని మాట్లాడుతున్నారు. టారిఫ్లు పెంచి నియంతల వ్యవహరిస్తోంది డొనాల్డ్ ట్రంప్. ఎవరైతే అక్కడటువంటి వలసదారులో లేకపోతే ఇంకెవరైనా సామాన్య జనం, ఎలా వచ్చిన జనమే కదా, నచ్చకపోతే వారు పంపించేయండి, కాళ్ళు చేతులు కట్టి ఆహారం నీళ్లు లేకుండా వారిని నయవంచనకు గురి చేసి ఫ్లైట్లో ఎక్కించి పంపించే ఒక నియంత డొనాల్డ్ ట్రంప్. దేశ విదేశాల్లో గొడవలు జరగాల, గొడవల రూపంలోని వ్యాపారం చేసుకోవాలని రకంగా ఆలోచించి గొడవల్ని పెంచి పోషిస్తున్నది ఒక నియంత డొనాల్డ్ ట్రంప్. భారతదేశంపై అనవసరంగా టారిఫ్లు విధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్తో ముడిపెట్టి భారత్లో టారిఫ్స్ పెంచిన ఒక నియంత డొనాల్డ్ ట్రంప్. మరి నియంత విషయాలన్నీ మొత్తం అక్కడ జరిగితే నియంతలతో భేటీ అవుతారంటే ఏంటి? నాకు తెలిసి ఈ స్కాట్ బెసెంట్ అనే వ్యక్తి నియంతలు మొత్తం అక్కడ ఉన్నారు ఆయన దగ్గర. నియంతలకు సంబంధించి వత్తాసు పలుకు తీర మాట్లాడి నియంత అంటున్నారు. రష్యా అధ్యక్షుడు తమ ప్రజల ప్రాణాల కోసం ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంటే నియంతనా? చైనాని మీరు నియంత అన్నా ఇంకేమన్నా, మా చైనాతో పెద్దగా అభ్యంతరం లేదు, చైనాతో అంత దోస్తానీ లేదు, చైనాతో అంత విభేదాలు లేవు. సో చైనాతో మీరు ఏమన్నా మీ ఇష్టం, అది మీరు ఏమని అనుకోండి. కానీ రష్యాతో భేటీ అవడాన్ని నియంతలా పోల్చాడంటే డెఫినెట్గా ఆయన ఎంతటి నియంతో అర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్ని. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రపంచ దేశాలని గమనిస్తూనే ఉన్నాయి. సో భారత్తో పెట్టుకున్నటువంటి విభేదాలతో నేను తాళలేకపోతున్నానని చెప్పి మోకరిల్లిపై భారత్తో సఖ్యత కుదుర్చుకోవడానికి అనేక రకాల పావులు కలుపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో ఏం మాట్లాడారో చూద్దాం. आज द्विपक्षीय बैठक फिलहाल चल रही है. क्या कुछ इस बैठक में निकल कर आया? As a matter of fact, Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going to very see a lot soon. more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Sorry. Mr. President, Indian officials. I think at the end of the day, India is the most populous democracy in the world. Their values are much closer to ours than to China's, than to Russia's. When the European leaders and President Zelensky were at the White House the following Monday, has done the opposite of following through on what he indicated he wanted to do. As a matter of fact, he has, in a despicable manner, increased the bombing campaign. So I think with President Trump, all options are on the table, and I think we'll be examining those very closely this week. I think